హాయ్ అండి. అదేదో సామెత ఉంటుంది కదా, కొండనాలికకి మందేస్తే ఉన్ననాలు కూడిపోయిందని. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఏంటి అంత మాట అన్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. యాక్చువల్లీ నా దగ్గర శాంసంగ్ మొబైల్ ఉండేది. అది ఎప్పుడో 5 years బ్యాక్ ఎప్పుడో కొన్నదనమాట, 5-6 years బ్యాక్. దాంతోనే స్టార్టింగ్లో వీడియోస్ చేసేదాన్ని. క్లారిటీ బాగోట్లేదు అని అన్నారని చెప్పి ఇంకా ఐఫోన్కి దిగాను అనమాట. ఐఫోన్ మా ఆయన ఏదో కష్టపడి, అంటే నీకు సక్సెస్ వస్తే కొంటాను, మానిటైజేషన్ అయితే కొంటాను, ముందే కొన్నని చెప్పారు. లక్కీగా మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయ్యాక కొన్నారు iPhone 15 అనమాట. సో దాంతో వీడియోస్ తీస్తుంటే క్లారిటీ బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు దూరం నుంచి కూడా మనం జూమ్ చేసి తీస్తే నీట్గా కనిపిస్తుంది అనమాట. అదే మనం నార్మల్ మొబైల్స్లో దూరంగా ఉండేవి తీయాలంటే అంత నీట్గా కనిపించదు. జూమ్ చేసినా సరే బ్లర్ వస్తుంది. బట్ ఐఫోన్లో బాగుంటుంది క్వాలిటీ. ఏదైనా సరే అంటే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. బట్ నాకెందుకో అండి, నేను ముందు తీసిన వీడియోస్ క్లారిటీ పక్కన పెడితే కొంచెం కలర్ఫుల్గా మంచిగా కనిపించేవి. కానీ ఐఫోన్లో తీసినవి అంటే మనుషులం కాకుండా వంటల దగ్గర అలాంటి దగ్గర బాగానే వస్తున్నాయి, కానీ మిగతా చోట్ల అయితే అసలు అదొక లాంటి లైటింగ్ లాగా వచ్చేసి ఒరిజినాలిటీ పోతుంది అనమాట. మరి మేబీ నాకు సెట్టింగ్స్ రావట్లేదా ఏంటి అర్థం కావట్లేదు. మా అమ్మ కూడా అనింది, నేను తమ్ముడు మొబైల్లో వీడియోస్ చూస్తుంటే అన్నీ బాగా కనిపిస్తుంది, నీది మాత్రం ఏదో తెల్లగా అదోలా కనిపిస్తుందని. సరేలే అని ఇంకా మా ఆయన దగ్గర వేరే శాంసంగ్ ఉంటే ఇప్పుడు దాంతో షూట్ చేస్తున్నాను ఈ వీడియోని. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది అన్నీ కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉదయాన్నే నా టిఫిన్ అనమాట, మార్నింగ్. అండ్ ఇప్పుడైతే ఇడ్లీ అండి. ఇది కుడుము అంటాం కదా మనం, శ్రీకాకుళం వైపు కుడుమని చెప్తాను కదా, దాన్ని చేసుకున్నాను. పిల్లలకి మా ఆయనకి అందరికీ పెట్టేశాను. ఇంకా నేనే మిగిలాను తినడానికి. చూస్తున్నారుగా, అందరు తినేశారు. ఇంకా నాకు ఒక ముక్క మిగిలింది. ఇది తిన్నాక ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏం పనులు అంటారా? ఇదిగోండి, సింకుడు సామాన్లు ఉన్నాయి. ఇక్కడైతే మంచిగా గీ వేసుకుంటున్నాను. వేడి చేశాను మార్నింగ్ పిల్లలకి, మా ఆయనకి వేసినప్పుడు మళ్ళీ గడ్డ కట్టింది. ఇంకా నేనైతే ఇలానే తినేస్తాను ఇందులో పొడి వేసుకొని. ఇదైతే మా ఆయన మొబైలు. ఎంత బాగా వస్తుందో వీడియో. ఈ మొబైల్ కావాలంటే మా ఆయనకేమో నేను ఐఫోన్ ఇచ్చేస్తే నాకు ఈ మొబైల్ ఇస్తారంట. సో ఇప్పుడైతే ఇడ్లీలో నేను వేరే కారం అండి. ఇది ఏం కారం? ఇడ్లీ కారం అనే ఉంది అంతే, ఇందులో ఏం లేదు. సరేనండి. బుడుమూరు వెళ్తే ఐఫోన్తో వీడియోస్ చాలా కష్టం. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఐఫోన్తో వీడియోలు చాలా కష్టమైపోతున్నాయి. అవ్వట్లే, అస్సలు నీట్గా పడట్లేదు, నీట్గా రావట్లేదు. ఇప్పుడు నేను ఊరు వెళ్ళి తీసాను అనుకోండి, ఐఫోన్తో అలాగే వస్తాయి అన్నమాట. కాకపోతే ఐఫోన్తో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం చీకట్లో వీడియోస్ తీస్తే మంచిగా వస్తాయి. అది. సో ఇడ్లీ విత్ కారం పొడి అంటే ఇడ్లీ కారం అనమాట, విత్ గీ. ఇంకా తినేసి చాలా పనులు చేయాలి. అదేంటంటే నైట్ హెడేక్ అని తోమలేదు. అవి మార్నింగ్ తోమేయాలి లేచి, బట్ లేవలేకపోయాను. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా హడావిడిలో ఎందుకులే, అన్ని పనులు అయ్యాక తోముతామని ఇంకా ఉంచేసాను. వంట కూడా అయ్యాక అప్పుడు తోముతా. చాలా బాగుంది ఇడ్లీ విత్ ఇడ్లీ కారం విత్ గీ. ఈ పొడి ఎక్కువ కారం లేదు, చాలా బాగుంది. సో ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నాకైతే ఇలా చూస్తే చాలా బాగా నచ్చుతుంది. క్లారిటీ కూడా అనమాట, క్లారిటీ అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. చూడాలి మరి పోస్ట్ చేసాక ఎలా ఉంటుంది అనేది. అయ్యాకైతే ఇంకా నేను అంట్లు తోముకుందామని చెప్పి ఇక్కడ సోప్ ఓపెన్ చేస్తున్నానండి. పాతది ఉంది, బట్ అదేంటంటే అంట్లో మధ్యలో పడిపోయింది. ఇప్పుడు అవన్నీ తీయాలంటే అవ్వదు కదా అని చెప్పి ఇప్పుడు అవన్నీ తోమను. జస్ట్ అవసరమైనవి 2 తోమేసి వంట చేసేస్తానని పైన మాత్రం ఒక 2 తోమానండి. అంటే అన్నం కుక్కరు, అలాగే మనం కర్రీ చేసుకోవడానికి ప్యాను, ఇలాంటి ఒక 2 తోమేసి ఇంకా మిగతావన్నీ ఇంకా వంట అయ్యాకే తోముతాను. ఇప్పుడు కిచెన్లో చూస్తే మీరు లైటింగ్ చూడండి ఎంత డల్గా వస్తుందో అసలు. అది ఐఫోన్లో అయితే కొంచెం బెటర్గా వస్తుంది. ఏదైనా సరే ఇలా బ్యాక్ నుంచి తీసేటప్పుడు అసలు ఏ యాంగిల్లో తీద్దామన్నా అసలు చీకటిగానే వస్తుందండి. ఓన్లీ ఆ కిటికీకి ఆపోజిట్గా కొంచెం ఏదో ఆ సింక్, నేనైతే మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు ఆ సామాన్లు ఉండే ప్లేస్లో ఆ సింక్ అంతా ఖాళీ చేసేసి అందులో స్టాండ్ పెట్టేసి తోముతుంటాను. ఒక్కోసారి అయితే ఆ సామాన్ల మీద స్టాండ్ పెట్టేసి తోముతుంటాను అన్నాను, తడబడుతున్నా. తోమడం కాదు, వీడియో తీస్తాను. ఇంకా యూట్యూబర్స్ కష్టాలు అలానే ఉంటాయి. ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ లేదంటే కష్టం అండి, ఇంకా నానా తిప్పలు పడాలి. ఇక్కడైతే వీడియో కాల్ మా పిన్ని వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. బీరకాయ బఠానీ
బఠానీ పచ్చి బఠానీ ఉంటాయి కదా, ఆ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు మళ్ళీ మా చెరిగడ తిండు కదా, వాడి కోసం అని చెప్పి బీరకాయ పెసరపప్పు చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే పెసరపప్పు లేదనమాట, తొక్కతో ఉన్నది ఉంది. అది ఇంకా తినరు, ఎందుకులే అని చెప్పి ఇంకా అంతా ఒకటే కర్రీ చేసేసి రసం పెట్టేద్దామని చెప్పి ఈ టమాటో అలాగే బీరకాయ కర్రీ అయితే ఇక్కడ చేస్తున్నానండి. ఇంకా చింతపండు రసం ఉంటుంది కదా, మా సైడ్ పిక్క తాలింపు అంటారు. అంటే మనం పోపు పెట్టాక అందులోనే చింతపండు వేసేసి పసుపు కారం ఇంకా అన్నీ వేసేసి వాటర్ వేసేస్తే ఇంకా అదే మరుగుతూ ఉంటుంది అనమాట. అది పిక్క తాలింపు. నార్మల్గా ఎలా అంటే పిడిచేసి రసం కూడా చేస్తారు, 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా పచ్చిపులుసు అని కూడా చేస్తూ ఉంటారు కదా, మా సైడ్ అయితే పచ్చిపులుసు తక్కువ అనమాట. ఇక్కడ ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అవుతుందండి. ఏంటో అండి ఈ పిల్లలు రోజు ఈ పిల్లల కర్రీస్తో నాకైతే పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఎందుకంటే ఒకడికి ఒకటి నచ్చితే ఇంకోటి నచ్చదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కాబట్టి ఏంటంటే కొన్ని వండాల్సిన కూరగాయలు కూడా ఇంకా అలా ఉంచేయడం, అంటే ఓపిక లేక 2 ఏం వండుతాంలేని ఉంచేసి వాడిపోయి అలా కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. మా ఆయనతో తిట్లు కాసే సందర్భాలు చాలానే ఉంటాయి ఆ విషయంలో. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రసం కూడా చూడండి, ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు. ఇక్కడైతే లంచ్ బాక్స్ పెడుతున్నాను పిల్లలకి, రసం అన్నం పెడుతున్నాను. కానీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత కష్టపడి కర్రీ చేశాను కానీ మా చెర్రిగాడు తిండని ఒక నమ్మకం, ఎక్కడో డౌట్ కాదులండి. వాడికి ఎంత మంచి కర్రీ పెట్టినా కానీ వాడికి నచ్చని ముక్కలు ఉంటాయి, అన్నీ ఏరేసి ఓన్లీ ఆ రైస్ తింటున్నాడు. సరేలే అని చెప్పి ఇంకా వాడి కోసం అప్పడాలు వేపాను అనమాట. ఇంకా కర్రీ ఎందుకు, వాడు తినడు, ఇంకా అనవసరంగా కింద పోయడం ఎందుకని చెప్పి ఇంకా పెట్టకుండా హన్సి పాపకు మాత్రం కర్రీ పెట్టాను. వాడికైతే అప్పడాలు పెట్టేసి ఇంకా బాక్స్ పెట్టేశానండి. ఇంకా బాక్స్ ఇచ్చేసి వచ్చేయడమే. తర్వాత అయితే ఇంకా నేను కొంచెం సేపు నా వీడియోని ఎడిటింగ్స్ చేసుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, నీ వీడియో ఎడిటింగ్స్ ఎప్పుడు చేస్తున్నావు, ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తున్నావు, నీ గార్డెన్ ఎప్పుడు చూసుకుంటున్నావు అని చెప్పి ఇంకా అలా మేనేజ్ చేస్తాను. ముందు పనులు వెనక పనులు ముందు కూడా అవుతుంటాయి కొన్నిసార్లు. ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇల్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా అండి. ఇంకా ఒకసారి సడన్గా ఎవరైనా వస్తే భయపడతారు, అలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.